జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 113 గృహస్థు ధర్మములు మోక్షము అనే విషయాన్ని అడిగాడు ధర్మరాజు భీష్మ పండితుడిని. భీష్మ పండితుల వారు చెబుతున్నారు ఈ విషయాన్ని అని వైశంపాయనుల వారు చెప్తున్నారు జనమేజయ మహారాజుకు. ధర్మరాజా, ఈ విషయంలో నీకు ఒక ఉత్తమ ఇతిహాస గాథ చెప్తాను, జరిగినది, దానిని వినుము. పూర్వము జనక చక్రవర్తికి సులభ అనే ఒక యోగినికి మధ్య జరిగినటువంటి సంవాదం వింటే నీకు ఇది అర్థమవుతుంది. సులభ అనే ఒక యోగిని సిక్కి శల్యమై యోగినిగా మారింది. ఆమె ఒకరోజు జనక చక్రవర్తిని పరీక్షించాలని ఒక చక్కని అందగత్తెగా మారి అతని ఆస్థానానికి వచ్చింది. అలా వచ్చిన సులభ అనే ఆ యోగిని మహా అందగత్తెగా రావడంతో ఆమెను గౌరవంగా ఆదరించి జనక చక్రవర్తి అతిథి మర్యాదలు చేసి ఆమెని ఉచితాసనంపై కూర్చోబెట్టి ఆమె ముందు జనక చక్రవర్తి కూర్చున్నాడు. నవయవ్వనంతో అందగత్తెగా మారిన ఆ సులభ యోగిని ఆ జనక చక్రవర్తిని మన్మథ చూపులతో చూసింది. ఆ సులభ చూసినటువంటి మన్మథ చిత్త రూపం, మన్మథ చిత్త చూపులు, భావము జనక చక్రవర్తికి అర్థమైంది. అప్పుడు జనక చక్రవర్తి చిన్న చిరునవ్వుతో, ఓ సుదతి, నీవు ఎవరవు? నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళుతున్నావు? నీ వివరం ఏమిటి? నీ వృత్తాంతం ఏమిటి అని అడిగాడు. అందుకు ఆ సుదతి ఎటువంటి సమాధానము ఇవ్వలేదు. చిన్న నవ్వుతో చూస్తూనే ఉన్నది. మన్మథ చూపులు పలకబూస్తున్నది. అయితే అప్పుడు జనక చక్రవర్తి ఇలా అంటున్నాడు, ఓ సుదతి, నేను జనక చక్రవర్తిని, రాజర్షిని. పంచశిఖుడు అనే మునీశ్వరుని వద్ద నేను శిష్యరికం చేశాను. ఆ పంచశిఖుడు అనే మునీశ్వరుని వద్ద నేను సాంఖ్యయోగాన్ని నేర్చుకున్నాను. ఇంకా ఆ మునీశ్వరుని వల్ల నేను రాజ్య పాలనము, ఇంకా ముక్తి పొందే మార్గాలను కూడా నేను నేర్చుకున్నాను. నేను ఆ జ్ఞానముతో, విరక్తితో నా అంతరంగంలో రమిస్తూ ఉంటాను. అందువల్ల నాకు సుఖదుఖాలు, కష్టసుఖాలు, రాగద్వేషాలు అనే ద్వంద్వాలకు నేను అతీతంగా ఉంటాను. నేను సంసార జీవనం చేస్తూ కూడా నిస్సంగుడిగా ఉంటాను. ఓ వనితామణి, నా ఒక చేతికి ఒకరు గంధము పూసినా, నా ఇంకొక చేతిని ఒకరు ఖడ్గంతో ఖండించినా కూడా నేను ఇద్దరిని సమానంగా చూస్తాను. నాకు మట్టి, బంగారము ఒకే విధంగా కనిపిస్తాయి. దేనిపైన నాకు ఆశ లేదు. ఓ మణి, ఓ కన్యకామణి, ఓ స్త్రీమూర్తి, ఒకడు తన గృహస్థాశ్రమంలో లోపములు ఉన్నవని భావించి అతడు సన్యాసాశ్రమానికి వెళ్తాడు. అంత మాత్రానికి అతనికి ఆ సాంగత్యం వదిలిపోతుందా? వదలదు. నాకు గృహస్థాశ్రమం వద్దు అని భావించుకుంటూ కూడా ఒక సంగమమే. కనుక ఓ భామామణి, మానవునికి ద్వేషమే కాదు, రాగము పనికిరాదు, రాగమే కాదు, ద్వేషము పనికిరాదు. ఒకడు సన్యాసాశ్రమం స్వీకరించడానికి అతడు కాషాయ వస్త్రములు ధరించి, దండ కమండలములు చేబుట్టి, అతడు శిరోమండనము చేసుకొని ఉంటాడు. అంత మాత్రాన అతనికి మోక్షము రాదు. జ్ఞానము ప్రధానమైన శక్తిగా తెలుసుకోవాలి. ఆత్మగుణము, రాగద్వేషములు సాంగత్య రహితంగా సన్యాసి ఉంటేనే అతనికి ఫలం దక్కుతుంది. ఓ మానిని, మానవునికి జ్ఞానము వల్ల మాత్రమే ముక్తి లభిస్తుంది. అంతేగాని దండ కమండల కాషాయ కౌపీన శిరోముండనం వల్ల
అతనికి ముక్తి రాదు. నేను రాజ్య భోగ బంధాలను సుఖాలను అన్నింటినీ కూడా జ్ఞానము అనే ఖడ్గముతో తెగ కోసేసుకున్నాను. అందువలన నేను వాటి నుంచి ముక్తుడనయ్యాను. ముక్తుడనైన నన్ను నీవు పరీక్ష కొరకు వచ్చి ఉన్నావని తెలుసుకున్నాను. ఒకవేళ అలా కాక నీవు నాతో శృంగారాన్ని కోరుకుని ఉంటే నీవా బ్రాహ్మణ స్త్రీవి, నేను క్షత్రియుడిని, నీవు యోగినిగా అంతరంగంలో ఉన్నావు. నేను గృహస్థుడిని, నీవు పరస్త్రీవి, నేనా సదాచార గృహస్థుడిని. అలాంటప్పుడు మనం రమించుట ఎంత నింద్యమో గదా, ఎంత అపకీర్తియో తెలుసు కదా. ఓ స్త్రీమూర్తి, నీవు బయటికి నవయవ్వన అందగత్తె వలె కనిపిస్తున్నావు కాదనను, కానీ నా యోగశక్తికి నీవు ఒక గొప్ప యోగినిగా కనిపిస్తున్నావు. ఓ మహాయోగిని, నీవు ఎవరో బయటపడి నాకు తెలుపుము అనగా ఆ స్త్రీమూర్తి అంటున్నారు, రాజా, నీవు నేను అనే భేదము ఉంటుందా? ప్రకృతి జవనాశ్వం వలె పరుగులు తీస్తుంది అని నీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసి కూడా మరి నీవు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నావు. నీవు గొప్ప జ్ఞాని వలె మాట్లాడుతూ నేను ముక్తిని పొందితిని అని చెప్పితివి. నీవు రాజనీతితో 6 గాలాలు యుద్ధ క్రీడలో ఉంటూ ఉన్నవాడివి. మరి నీవు నిజమైన జ్ఞానివా? ఇదేనా ముక్తికి మార్గము? నీవు నిజమైన జ్ఞానివి కాదు. నీవు నిజంగా ముక్తిని పొందలేదు. నీవు అలా భావిస్తే మాత్రము అది ఒక మానసిక రుగ్మత అని తెలుసుకో. రాజా, నీవు క్షత్రియుడివి, రాజువి, నీకు వర్గత్రయాకాంక్ష ఉంటుంది. అలాగే సప్తాంగాల పట్ల కూడా నీకు కాంక్ష ఉంటుంది, జాగరూకత కూడా ఉంటుంది. గనుక నీకు నీ దాసీ జనాలు గుర్తు చేస్తేనే అవన్నీ నీవు చేసుకుంటావు. రాజా, నీ మంత్రులు, నీ తరుణులు నిన్ను అస్వతంత్రుడిగా చేస్తాయి. అస్వతంత్రుడిగా ఉన్న నీవు నీ ధనాగారాన్ని కాపాడుకుంట, నీ దేశాన్ని శత్రు రాజ్యాల పట్ల జాగరూకుడివై ఉండి నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవాలని చూస్తూ ఉంటావు. ఇలా దేశ రక్షణ కోసం నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడు నీకు ముక్తి ఎలా వస్తుంది? నువ్వు ఎలా ముక్తిని పొందావు? జనక మహారాజా, యోగీశ్వరులు శూన్య ప్రదేశంలో ఉండుట పరిపాటి, మరియు వారి మనస్సు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాయి. వారిలో రాగద్వేషాలు శూన్యం. రాజా, ముక్తుడిని అయ్యాను అని నీవు అనుకున్నావు. నీలో నేను ప్రవేశించి చూశాను. నీవు ముక్తుడివి కాలేదు. నేను నిన్ను తాకలేదు, నీవు నన్ను తాకలేదు, ఎటువంటి అపచారము జరగలేదు కదా. ఎందుకు మరి నీవు అంతటి వ్యధ పొందుతున్నావు? మరి నన్నేలా అంతగా నిందించావు? మరి నీవు నిస్సంగుడు అయితే, ముక్తిని పొందినవాడు అయితే నన్ను ఇంతమంది మంత్రుల ఎదుట, ఉద్యోగుల ఎదుట నన్ను నిందించావు కదా. మరి ఎలా? నేను నిస్సంగ జీవితాన్ని గడుపుతున్నాను, నన్నేలా నువ్వు నిందించావు? జనక మహారాజా, నీకు అటు గృహస్థాశ్రమాన్ని సక్రంగా నిర్వహించలేకున్నావు, ఇటు మోక్ష మార్గం కూడా నీకు అర్థము కాలేదు. నీవు రెండింటికి చెడ్డ వాడివైనావు. మిథ్యాజ్ఞానంతో నీవు ఉన్నావు. ఇట్టి మిథ్యాజ్ఞానంతో నీవు సంబరపడిపోవుట భావ్యమా? జనక మహారాజా, నేను బ్రాహ్మణిని కాను, నేను రాజ స్త్రీని. నేను ప్రధాన మహారాజు వంశంలో పుట్టిన దానను. నా పేరు సులభాదేవి. నాకు తగిన భర్త లభించకపోవటం వల్ల నేను
మోక్ష మార్గాన్ని పట్టి సంచరిస్తూ ఉన్నాను అని సులభాదేవి తన గురించి జనకుని గురించి చెప్పగా జనక మహారాజు మాట్లాడకుండా మిన్నకుండిపోయాడు. జనక మహారాజా, విచారించకము. నేను నిన్ను ముక్తుడివి అయితేవా లేదా అని పరీక్ష కొరకే వచ్చాను. నిన్ను నేను ఆమూలం పరీక్షించాను. నీవు ముక్తుడివి అయ్యావు. ఇంతవరకు నిన్ను అలా ఊరకనే ఆట పట్టించాను. జనక మహారాజా, అగ్ని వేడిగా ఉందా లేదా అని పరీక్షించుట ఎలా? ఇది కూడా నా యొక్క అజ్ఞానమే. జనక మహారాజా, నీ వాడిన మాటలలో అవాస్తవాలు లేవు. మోక్షం అనేది నీ చేతిలోనే ఉన్నది అని జనక మహారాజును మెచ్చుకున్నది సులభాదేవి అనే యోగిని స్త్రీమూర్తి అని ఈ ఇతిహాస గాథను పండితుడైనటువంటి భీష్మాచార్యులు వారు చెప్పారు ధర్మరాజుకు అని వైశంపాయన మహర్షి చెప్పాడు జనమేజయ మహారాజుకు. జై శ్రీమన్నారాయణ.